ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుంది. అందులో భాగంగానే మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర ప్రభుత్వం తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని, పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోల కొనుగోలు కోసం తీసుకున్న ఫైనాన్స్ కూడా సకాలంలో కట్టలేకపోతున్నామని తమ బాధలను వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికైనా ఫ్రీ బస్ ప్రయాణాన్ని నిలుపుదల చేయాలని, ప్రయాణంలో భాగంగా సగం టికెట్ను తీసుకునేలా ప్రణాళికలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, ప్రభుత్వం తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్ల సమస్యలపై మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. గంటలు పెట్టుకొని ఎండల బాగా ఇబ్బంది అవుతుంది. కిస్తీలు కట్టాలంటే బెల్లం పుస్తకాలు అమ్ముడవుతుంది. ఆటో అంటే కూడా పిలువంగా కూడా ఇట్లా సైడ్లోకి వెళ్ళిపోతారు. తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సర్కారు ఉచిత బస్సు ప్రయాణం అంటూ మహిళలకు శుభవార్త కలిగించినప్పటికీ కూడా అసౌకర్యాన్ని కల్పించిన విషయం విదితమే. అయితే ఇదే నేపథ్యంలో తమకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం పట్ల ఆటో వాళ్ళలు కూడా నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే వారు కూడా తమ ఉపాధి పోయిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో ఆటో కార్మికులు ఉన్నారు. వీళ్ళను వాళ్ళ సమస్యను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి? అసలు మాకు చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు అంటే మాకు ఆటోలు మంచిగా నడుచుండే, ఎటన్నా ఊర్లో పట్టి పోతే మాకు ప్యాసింజర్ కవర్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు నార్మల్గా ఇక్కడ గంటలు పెట్టుకొని ఎండల బాగా ఇబ్బంది అవుతుంది. రోజుకు 300-400 కూడా అవుతలేవు. నైట్లో నడిపినా కూడా ఇబ్బంది ఉంది. ఫ్యామిలీ కూడా బాగా చెప్పరాని పరిస్థితులు ఉంది. స్కూల్ ఫీజులని ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కూడా బాగా దోసుకున్నారు. ఇదంతా మేమేమి ఆటోల మీదనే బతకాలి. మాకు ఈ బస్సులు తీసేస్తే మాకు చాలా నయం. ఫైనాన్స్ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోరని ఫైనాన్స్ వాళ్ళు కూడా అన్నాడు. అంటే మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టక ముందుకు అంటే రోజుకి ఎంత సంపాదించేవారు, నెలలో ఎంత సంపాదించేవారు? మాకు రోజుకు అప్పుడు 1000 రూపాయల దాకా వచ్చేటి. 1000 రూపాయలు డీజిల్ 3-4 దాదాపు నెలకు 30,000 మిగిలేవా, లేకపోతే ఖర్చులు పోగా 10-15 వేలు మిగిలేటి సార్. అంటే ఇప్పుడు 30,000 సంపాదించారు కదా, అందులో మీకు ఆటో ఛార్జీలు కానీ లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా మీకు ఖర్చు ఫైనాన్స్ కానీ కూడా మాకు ఫైనాన్స్లు ఇట్లా అన్ని పోగా 10,000 దాకా మిగిలేటి. ఇప్పుడు అట్లా కాదు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు ఎప్పటికైనా నష్టం అనేది మీరు నష్టమే, 100% నష్టమే సార్. ఎందుకంటే ఇప్పుడు కిస్తీలు కట్టాలంటే బెల్లం పుస్తకాలు అమ్ముడవుతుంది. బెల్లం తాకట్టు పెట్టచ్చు, ఆ మిత్తిలు కట్టలేక చచ్చిపోవడం అవుతుంది సార్. బస్సుల వల్ల మేము ఆటోలో అంటే చులకన అయిపోయింది ఇప్పుడు జనాలకు. ఒకప్పుడు అరే ఆటో అంటే వచ్చేది, ఇప్పుడు మేడం ఆటో అంటే కూడా పిలువంగా కూడా ఇట్లా సైడ్లోకి వెళ్ళిపోతారు. కానీ మరి నోరుతో వాళ్ళు చెప్పలేరు. 100% రేవంత్ రెడ్డి, ప్రధాన కారణం 100% రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం తీసేస్తారన్న ఆలోచన గవర్నమెంట్కు ఉందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఒకవేళ దానివల్ల మీకు లాభమే జరుగుతుందా? 100% లాభం జరుగుతుంది. తీసేయాలని మేము కాదు, మన తెలంగాణలో ఆటోల అందరూ కూడా కోరుకునేది అదే. ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్ అంటాడు మొత్తం రోడ్డు మీద పడిపోయాడు. సంసారం నడిపేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు. అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడానికి మరొకరు ఆటో కార్మికులు వాళ్ళు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్ అంటాడు మొత్తం రోడ్డు మీద పడిపోయాడు. ఈ రోడ్డు మీద పడడం వల్ల సంసారం నడిపేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల ఫీజులు ఇబ్బంది అవుతుంది. ఆటోలో కిస్తీలు కట్టడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ ఫ్రీ బస్ అనేది మాఫ్ చేయండి, లేదంటే హాఫ్ టికెట్ పెట్టండి. హాఫ్ టికెట్ పెట్టినా కానీ మాకు కూడా కొంచెం ఉపాధి దొరికినట్టు ఉంటుంది. లేదు అని అంటే మా ఆటో వాళ్ళకు కొంచెం ఏమైనా పింఛన్ లాగా అందరికి ఇస్తారు కదా, వాళ్ళలాగే మాకు కూడా ఏదైనా పింఛన్ ఉంటే చేయండి. మరి ఒకవేళ ప్రభుత్వమే కనుక మీకు పూర్తిగా ఆటోలు పని చేసుకోకుండా నెలకు జీవన భృతి కల్పిస్తే మీరు ఆటోలు నడపకుండా ఇంటి దగ్గర ఉండి మీరు మీ జీవితాలను నెట్టుకోగలుగుతారా? అట్లా నెట్టుకోలేము సార్. ఎందుకంటే మేము ఆటోలు నడుపుకుంటేనే మేము బతకగలుగుతాం, ఇల్లు నడిపేయగలుగుతాం. ఇప్పుడు ఇల్లు నడిపేయాలంటే మేము ఆటో నడపాల్సిందే. ఖచ్చితంగా మేము పొద్దుగా లేస్తే రోడ్డు మీద ఉండాల్సిందే. ఈ రోడ్డు మీద లేకపోతే మాత్రం అందరం ఇళ్ళల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా తీవ్రమైన ఇబ్బంది బాగున్నది. కాబట్టి దీన్ని దయచేసి ఆ సారు దృష్టికి కొంటవేటట్టు మీరు చూడండి. అయితే ఇప్పటికే తమ యొక్క సమస్యలను చెప్పడానికి ముందుకు వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో వారు కోరుకుంటున్నది ఒకటే ఏంటంటే
రేవంత్ సర్కార్ ఇప్పటికైనా స్పందించి ఉచిత బస్సు ప్రయాణాన్ని నిలుపుదల చేసి వారికి జీవనోపాధిగా హాఫ్ టికెట్ పెట్టినా కూడా తమకు ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు.